సృష్టికి మూలం అమ్మ, ధర్మానికి ప్రాణం నాన్న. ఏ తల్లిదండ్రి ఒడిలో సంస్కృతి పల్లవిస్తుందో, ఏ తల్లిదండ్రి అడుగుజాడల్లో తరతరాల సంప్రదాయం ఊపిరి పోసుకుంటుందో ఆ తల్లిదండ్రులందరికీ పాదాభివందనం. తల్లిదండ్రులారా, ఒకప్పుడు ధర్మానికి హాని కలిగితే ఆ దైవమే ఆయుధం పట్టింది. ఈరోజు మన హైందవ ధర్మం, మన సంస్కృతి మన ఐక్యతను కోరుకుంటున్నాయి. మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ఉనికిని కాపాడుకోవడం కోసం మనం ఒక్కటవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మనమంతా కదం తొక్కి కదులుతుంటే ఆ అధర్మం గజగజ వణికిపోవాలి. ఇది కేవలం ఒక సమ్మేళనమే కాదు, మన హిందూ జాతి ఐక్యత కోసం చేస్తున్న మహాయజ్ఞం. రండి హిందూ బంధువులారా, ధర్మ సంస్థాపన కోసం కదలిరండి. ఆహ్వానించువారు హిందూ సమ్మేళన ఉత్సవ సమితి, కల్కినగర్ బస్తీ. ఏప్రిల్ 19 ఆదివారం రోజున సాయంత్రం 5:30 కార్యస్థలం లయోలా స్కూల్ క్రీడా ప్రాంగణము, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, కల్కినగర్, కామారెడ్డి. ముఖ్య అతిథి పూజ్య బ్రహ్మశ్రీ జ్ఞాన చైతన్యానంద స్వామీజీ, జగద్గురు గీతాశ్రమము, వెలికట్ట, వరంగల్ జిల్లా. వక్త శ్రీ వెంపల్లి ప్రతాప్ గారు, తెలంగాణ ప్రాంత గోసేవా ప్రముఖ్. మహిళా వక్త మాతా జ్యోతిశ్రీ గారు, వేద ధర్మ సనాతన ధర్మ ప్రచారకులు, భాగ్యనగర్. హిందూ బంధువులారా, తరలిరండి, ధర్మ స్థాపనలో భాగస్వాములు కండి.